యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడుపై యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ ఘటన పీఆర్డీసీ నెంబర్ 3 బ్లాక్లో ఉదయం 9:40 నుంచి 9:45 ప్రాంతంలో జరిగినట్టు కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రమాద సమయంలో 4 కార్మికులు ఆ భవనంలో ఉన్నట్లు తెలిపారు. ఒక కార్మికుడు మృతి చెందగా మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతి చెందగా యాదగిరిగుట్ట మండలం రామోజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలయ్యాయి. ప్రకాష్ ను భువనగిరి ఏరియా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మిగిలిన వారిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. एकदम पक् बिल्डिंग मंटल वेल्तूने इड़कोస్తున్నాయి వాళ్ళే ఇడుకొస్తున్నాయి అటు ఇక అందరం ఉత్తరం ఉన్నాం. ఇక ఫస్ట్ ఉన్నారు ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్ వాళ్ళు లంచ్కి వెళ్దామని రెడీ బయటకు ఉన్నారు. ఇంకొకటి అటు బిల్డింగ్ లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. ఎగ్దాం మంటలు లాగానే మేము పక్క బిల్డింగ్ వాళ్ళము వాళ్ళు అందరూ ఉత్తరం ఉంచగలుగుతాం. భయానికి ఇవన్నీ వస్తున్నాయి. ఆ సౌండ్ తలక మిన్నారు చూస్తున్నాయి. భయం భయం అవుతుంది. ఇంకా ఆ టైంలో మేము లోపల ఉన్నాం. పక్క పడిన బిల్డింగ్ సౌండ్ రాగానే చెట్ల పడి ఉడుతున్నాం. అంతే ఇక మాకు షోలు దిగ్గు అంటాం. సపరేట్గా దూరం వాడి వెళ్ళిపోయింది. లోపల ఏం జరిగింది ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్ లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జి కానీ ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటకు వచ్చేసారు. సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఇప్పుడే నేను సిఐ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కొంత సమయం కావాలి. లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది. అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము. ఇంకోటి దృష్టిగమనం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన 3-4లో ఒక వ్యక్తి ఎం కనకయ్య మా సీనియర్ ఎంప్లాయీ అన్ఫార్చునేట్ థింగ్. అదర్ 3 ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్, వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు. సరే, ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము. ఆ బ్లాక్ లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్ లో చేస్తుంటాము. ఆ కాంపోజిషన్ ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాతనే నేను చెప్పగలను. ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగింది? 9:40 నుంచి 9:45 మధ్యలో. అక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోయారు దాదాపు లంచ్కి. మా ప్లాంట్ ఇన్ఛార్జి కూడా దగ్గరలోనే ఉన్నారు. ఓన్లీ ఎవరైతే 4 ఉన్నారో 4లో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్ థింగ్, 3కి మైనర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళని వాళ్ళ బంధువుల ద్వారా మన